కాంగ్రెస్ నేతలు పోలీసులు కలిసి బనాయించిన అక్రమ కేసును తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు మంచిర్యాల జిల్లాకు చెందిన బీజేపీ నేత మధుకర్. అయితే బాధితుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని తరలించబోమని కుటుంబ సభ్యులు భీష్మించడంతో వివాదం తీవ్రమైంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. వేమనపల్లి మండల కాంగ్రెస్ నాయకులు వేధింపులు భరించలేకే చనిపోతున్నట్టు ఆయన సూసైడ్ నోట్ రాశారు. తన చావుకు కారణమైన సంతోష్, మధులపై పోలీసులు కేసు నమోదు చేయాలని, తన కుటుంబాన్ని బీజేపీ ఆదుకోవాలని కోరారు. నీల్వాయిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సద్దుల బతుకమ్మ రోజు మహిళలను కులం పేరుతో దూషించాడని బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఆ అవమానం భరించలేకే మధుకర్ సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధుకర్ మృతికి అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో పోలీసులు అక్రమ కేసు బనాయించారంటూ కుటుంబ సభ్యులు బీజేపీ శ్రేణులు ఆరోపణ చేస్తూ ఆందోళన చేపట్టారు. బీజేపీ శ్రేణులు కుటుంబీకులు నీల్వాయి, చెన్నూరు ప్రధాన రహదారిపై బైఠాయించారు. కేసులు పెట్టించి నా యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీశారు. నా చావుకు కారణమయ్యారు. నేనే తప్పు చేయలేదు. వీర్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మరోవైపు నీల్వాయి ఎస్ఐ కోటేశ్వరరావును ఉన్నతాధికారులు బదిలీ చేశారు. రామగుండం కమిషనరేట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.